సుమారు 10 ఏళ్ల తర్వాత జరుగుతున్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవడానికి బీజేపీతో పాటు ప్రధాన పార్టీలన్నీ ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కోసం గెలుపు గుర్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే బీజేపీ అభ్యర్థుల ఖరారుపై ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఉదయం 44 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసి తర్వాత కొద్దిసేపటికే ఉపసంహరించుకుంది. తర్వాత 15 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది. మొత్తం 90 స్థానాలున్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. 3 దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మొదటి దశ పోలింగ్ సెప్టెంబర్ 18న, మిగతా 2 రౌండ్లు సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న జరగనున్నాయి. ఆగస్టు 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా పార్టీ సీనియర్ నేతలు రామ్ మాధవ్, కిషన్ రెడ్డిను జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జీలుగా బీజేపీ ప్రకటించింది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 25, పీడీపీకి 28 సీట్లు వచ్చాయి. దీంతో పీడీపీ చీఫ్ మొహమ్మద్ ముఫ్తీ సయ్యద్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంత పరిణామాలతో 2018 జూన్లో బీజేపీ మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో ప్రభుత్వం కుప్పకూలడంతో రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం 370 ఆర్టికల్ను రద్దు చేసి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది.